ఇంటర్ బోర్డు రద్దట క్వశ్చన్ మార్క్. ఇంటర్ బోర్డుని రద్దు చేసే ఆలోచనతో ఉన్నదట పాఠశాల విద్యాశాఖ. పాఠశాల విద్యలో విలీనం, ముఖ్యమంత్రి నిర్ణయం, విధి విధానాలపై కసరత్తు, ప్రభుత్వ నిర్ణయంపై ఇంటర్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు +2 వరకు స్కూల్లోనే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్ సపరేట్గా కాలేజెస్ ఉండవు. ఇంకా ఇప్పుడు ఇది తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఉన్న ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ పాయింట్ కూడా ఉన్నది. ఇది విద్యార్థుల ప్రయోజనం కోసమే ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఆషామాషిగా చేసింది కాదు. దీనిపైన సుదీర్ఘ కసరత్తు చేశాం. ప్రపంచంలోని అన్ని దేశాలు 12వ తరగతి వరకు పాఠశాల విద్యగానే పరిగణిస్తున్నాయి. 12 వరకు ఒకే చోట చదివితే విద్యార్థుల గురించి ఉపాధ్యాయులకు పూర్తిగా అవగాహన ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య బంధం పెరుగుతుంది. ఇవన్నీ విద్యార్థి జీవితానికి ఉపయోగపడే అంశాలే. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా +2 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పాలా ఏమంటారంటే ఇంటర్ విద్యా మండలిని బొందబెట్టడమే అని మధుసూదన్ రెడ్డి ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ ఆయన దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఇంటర్ విద్య రద్దు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ దౌర్భాగ్యం. ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావట్లే. ఇంటర్ విద్యను బొందబెట్టే చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్ బోర్డు కారణంగానే నేడు పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఎవరిని సంప్రదించకుండా ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. రేవంత్ రెడ్డి మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ మెడలు వంచి నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేస్తాం. ఆకునూరి మురళి సలహాలు విని ఏపీలో విద్యాశాఖ సంస్కరణలు అమలు చేసినందునే జగన్కు 11 సీట్లు వచ్చినాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్కు కూడా ఇదే గతి పడుతుంది. సీగో ఇప్పుడు ఆయన ఏదో ఆ నిర్ణయం తీసుకుంటాడో తీసుకోడో ఏమో, తర్వాత అది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉన్నది ఒకటి. ఇప్పుడు దీనికంటే భయంకరమైన విషయాలు చాలా ఉన్నాయి. దీని మీద ఎందుకు పడుతున్నారు మీరు? స్కూళ్ళు బాగుపడాలి, కాలేజీలు బాగుపడాలి, పిల్లలకు కనీసమైన అవసరాలు లేవు. ఇప్పుడు ఇది ఇంటర్ బోర్డుని విలీనం చేయడం వల్లనో చేయకపోవడం వల్లనో వచ్చేటువంటి నష్టం ఏముంది? లాభం ఏం జరుగుతుందో పక్కన పెట్టండి, నష్టం అయితే లేదు కదా. ఇప్పుడు ఇది కాదు మనం డిస్కస్ చేయాల్సింది. స్కూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి. విద్యాశాఖకు బడ్జెట్ లేదు, దాని మీద కొట్లాడండి. అనవసరమైనటువంటి విషయాలను ముందేసుకొని దాని మీద చర్చ ఎందుకు? మరి ఇప్పుడు మిగతా దేశాలన్నింటిలో ఇంటర్మీడియట్ వరకు +2 వరకు ఒకే పాఠశాల విద్య కిందనే ఉన్నది. మరి దానివల్ల ఇది కాదు పెద్ద సమస్య. పెట్టినా పెట్టకపోయినా దీనివల్ల వచ్చేదో పోయేదో ఏమీ లేదు. మనం మాట్లాడాల్సింది విద్యాశాఖకి బడ్జెట్ ఏది మాట్లాడండి. చాక్ పీసులకు పైసలు లేవు, స్కూల్ బెంచీలు చక్కగా లేవు, మధ్యాహ్న భోజనం చక్కగా లేదు, స్కూల్ మొత్తం మూసేసిన స్కూళ్ళని తెరిపించాలి. వీటి గురించి మాట్లాడండి. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ దిశగా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి ఇంటర్ బోర్డుకు కూడా సమాచారం లేదట. ఇంకా ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు అకస్మాత్తుగా వాయిదా వేసింది. ఈ ప్రైవేట్ కాలేజీల దోపిడీని ఎవడాపాలా? దీని మీద ఏమన్నా మీరు ఎవరైనా పోరాటం చేస్తున్నారా? ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది విచ్చలవిడి ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. స్కూల్ ఎడ్యుకేషన్ అట్లే ఉంది, ఇంటర్మీడియట్ అయితే ఇంకా దారుణంగా ఉన్నది. ఇక 2 సంవత్సరాలు మా ఓడు నారాయణలో శ్రీ చైతన్యలో చదవకపోతే ఇక కథమే అనుకునేంతలాగా ప్రజల పేరెంట్స్ మైండ్ సెట్ని తయారు చేశారు. పర్మిషన్ లేని కాలేజెస్లో, పర్మిషన్ లేని బిల్డింగ్స్లో, అపార్ట్మెంట్స్లో విద్య నడుస్తున్నది. మరి దీని గురించి మాట్లాడాలి కదా మనం ఫస్ట్. విలీన ప్రక్రియ వెనుక ప్రధానంగా విద్యార్థుల డ్రాప్అవుట్స్ తగ్గించాలి అనే బలమైన కారణం ఉందని విద్యాశాఖ కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,000కు పైగా ప్రభుత్వ స్కూళ్లు ఉంటే కేవలం 436 మాత్రమే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలల సంఖ్యకు మధ్య భారీ అంతరం ఉన్నది. పాఠశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులు పై చదువుల కోసం తమ ప్రాంతం నుంచి సుదూరంగా ఉన్న కాలేజీలకు వెళ్లాల్సి వస్తుంది. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ విద్య అందుబాటులో లేకపోవడంతోనే 10 తర్వాత బాలికలకు వివాహాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించడం వల్ల డ్రాప్అవుట్ల సంఖ్య తగ్గుతుంది. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లాంటి సౌకర్యాలు విద్యార్థులు సమర్థవంతంగా ఉపయోగించవచ్చని కమిషన్ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఇప్పటికే 12వ తరగతి వరకు బోధన కొనసాగుతోంది. ప్రస్తుతం తన ఆధీనంలోని 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహణతో పాటు విద్యార్థులకు ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకు మాత్రమే ఇంటర్ బోర్డ్ బాధ్యతలు పరిమితమైనవి. సో ఏది ఏమైనా ఈ నిర్ణయం
మీద ఖచ్చితంగా డిబేట్ జరగాలి, డిస్కషన్ జరగాలి. ఈ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్న మాట కూడా వాస్తవమే. ఇప్పుడు మన ఊర్లో 10th వరకే ఉన్నప్పుడు 10th వరకు చదువుతున్నారు, మళ్ళీ దూరం పోవాలన్నప్పుడు ఆపేస్తున్నారు చదువుని. సో ఒకే స్కూల్లో ఉండడం వల్ల ఇంకా 2 years కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ఆ పిల్లవాళ్ళు కూడా మెచ్యూరిటీ పెరుగుతుంది, బాగా చదువుకున్నప్పుడు ఇంకా ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం కావచ్చు. ఏమైంది కూర్చోమను. సో దీని మీద డిస్కషన్ జరగాలి, చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఉత్తగానే అయిద్దా? ఇప్పుడు మీ ఊర్లో 10వ తరగతి వరకు స్కూల్ ఉంది, అది ఇంటర్మీడియట్ పెట్టాలంటే ల్యాబ్ ఉండాలా, లెక్చరర్స్ ఫ్యాకల్టీ కావాలా? ఉన్న 10వ తరగతి చెప్పేవాళ్ళు ఇంటర్మీడియట్ చెప్పగలుగుతారా? మళ్ళీ సపరేట్ ఒక వ్యవస్థ ఏర్పాటు కావాలి కదా. మరి అది ఇమీడియట్గా విలీనం చేస్తే అయిపోద్దా? కాదు కదా. దానికి ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బిల్డింగ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. మన బడ్జెట్ చూస్తేనేమో ఓ అమ్మ ఎంత పెద్ద బడ్జెట్ మనది. ఈ దేశంలో అత్యంత తక్కువగా విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మనదే. బీహార్, యూపీ ఇక్కడ కూడా లేదు ఆ పరిస్థితి. ఇంటర్ ఎడ్యుకేషన్లో శ్రీ చైతన్య మరియు నారాయణకి సమస్య అవుద్ది అని అవ్వకుండా చేస్తున్నారు. ఇంటర్ కాలేజీలు మొత్తం డబ్బులు దోచుకుంటున్నాయి. ఒక మార్పు అయితే తేవాలి. మార్పు తెచ్చే ముందు బడ్జెట్ కేటాయించాలి. ఆ బడ్జెట్ కేటాయించకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. ఏమీ చేయలేరు ఫస్ట్ వితౌట్ బడ్జెట్.